హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కొలుగురు కరుణాకర్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాతనైతే రావడం జరిగింది. అయితే టమాటా పెట్టినప్పటి నుంచి మీకు అప్డేట్ ఇవ్వలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే నేను ఒక 15 గుంటలలో టమాటా అయితే సాగు చేసిన. సో ఆ టమాటా పెట్టినటువంటి వెరైటీ ఏంది, అసలు నేను ఏ మొక్క పెట్టినా, ఏ రకం సీడ్ పెట్టినా అది మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు కూడా తెలియదు కదా. సో నేను ఏ వెరైటీ పెట్టినా అనేది. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సాహో టమాటా ఇది. సో ఇది వచ్చేసి మనకు రూపాయికి ఒక మొక్క పడ్డది. ఇక్కడ మన కొలుగురులో రాములన్న దగ్గరనైతే మన అంబేద్కర్ సార్ విగ్రహం ముంగట ఇక్కడ సైడ్కి కొంచెం రైట్ సైడ్లో రాములన్న మన మొక్కల ప్లాంటేషన్ అక్కడ ఉంది. సో అక్కడ నేను తీసుకొచ్చిన ఫస్ట్ క్లాస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇదంతా ఏం లేకున్నా కూడా ఒక నెల రోజులు వచ్చేనే ఇది. దీనికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ నేను ఏమేమి ఇచ్చిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాంటి ఫర్టిలైజర్ కూడా దీనికి వేయలేదు. మొక్కలు చనిపోకుండా లుమెక్స్ అనేటువంటి మందు, అలాగే హైబిటో అనేటువంటి ఒక బ్యాక్టీరియా ప్యాకెట్ నేను డ్రమ్ములో కలుపుకొని, అంటే మొక్క కర్ర మొదట్లో నేను డ్రించింగ్ అంటే బకెట్లో మొత్తం అందులో డ్రమ్ములో కలుపుకొని బకెట్లో తీసుకొని జగ్గుతోటి నేను మా భార్య చెట్టు మొదట్లో పోసుకుంటూ రావడం జరిగింది. పోసుకొచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్లోనే మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు, అంటే ఎప్పటికీ పదనే ఉండడం వల్ల కొంచెం చెట్లు కొంచెం డల్గా అయినా అనిపిస్తుంది. దీని మళ్ళీ కూడా కొంచెం మెడిసిన్ డోస్ ఎక్కియాలి, సెట్ అయిపోతుంది. సో ఇంకా ముందు చూస్తూనే ఉండండి. టమాటా గురించి మొత్తం కంప్లీట్లీ ఫుల్ అప్డేట్ అనేది మీకు ఇస్తాను. ఇది చూస్తున్నటువంటి చేను ఇది. సో ఇంకో విషయం ఏంటంటే, నిన్న నైటే మంద రాజన్న నేను కలిసి స్టేకింగ్ చేద్దామని చెప్పి కట్టెలు అయితే తీసుకురావడం జరిగింది. మేము నిన్న 2 గంటలకు పోతే వచ్చే వరకు బోయినపల్లి అదంతా తిరిగి వచ్చేసరికి మబ్బులు 5 అయింది. 5 గంటలకు రాగానే అక్కడ లోడ్ చేసాం. అక్కడ నుంచి బండి ఇక్కడికి రాదు, అక్కడికి మోసుకుంటూ రావడం జరిగింది. ఇవి 22-23 కట్టెలు ఒక దగ్గర కట్టుకుంటా మోసుకుంటూ రావడం జరిగింది. మొత్తం ఇవన్నీ వేసేసిన, లైన్లను అయితే వేసేసిన. సో ఇవి రేపు అంటే హోల్ రిగ్గర్ మిషన్ కోసం అని వెళ్తే అది లేదు, అందుబాటులో లేదు. సో రేపు ఇస్తాను చెప్పిండు. అవి తీసుకొచ్చి దన హోల్స్ వేసుకుంటా ఆయనత స్టిక్స్ అనేది పాతేసి రేపు కంప్లీట్గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి చేను ఇది, అంటే 2 తారీఖు 7వ నెల 2026 ఈ డేటు ఈరోజు. ఇంకొక అంటే రేపా ఎల్లుండి ఇంకో 2 రోజులలో ఏమవుతుంది, ఇంకా ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. చేను అయితే ఇది ఇప్పుడే పూత కూడా పట్టింది. స్టార్టింగ్ అన్నట్టు, ఇప్పుడే స్టార్టింగ్. సో ఒక్కో పైపులు ఎక్కువ కారడం వలన కొన్ని నీళ్ళు ఎక్కువై చెట్లు కూడా డెడ్ అయిపోతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఈరోజు అయితే మనం అంటే రేపు అయితే ఖచ్చితంగా మనం ఇక కంప్లీట్లీ స్టేకింగ్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మందులు తరచుగా మనం మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. మంచి మందులు ఆర్గానిక్, అలాగే కొన్ని మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు, న్యూట్రిషన్స్ అన్ని ఇచ్చుకుంటా మనం పంటనంటే పండించే ప్రయత్నం చేద్దాం. ఇక ధర విషయానికి వస్తే మార్కెట్లో అయితే ఇప్పుడు చాలా తక్కువనే ఉంది. సో మనది వచ్చేసరికి ఎంత ఉంటుంది ఏం కథ అని అయితే తెలియదు. ఇప్పటికైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా అయింది. కట్టెలకే నిన్న 16,000 చిల్లర అయినాయి, మొక్కలకు 7,000 మొక్క పట్టింది, వీటికి 7,000, మల్చింగ్ కవర్కు ఒక 8,000 రూపాయలు అయినాయి. ఇంకో ట్రాక్టరు, గొర్రె ఎరువు అయింది. సోలారు మొత్తం అడుగు పందులు, కుక్కలు, కోతులు అవి వస్తున్నాయని చెప్పి సోలార్ ఇన్స్టాలేషన్ చేసిన దానికి 14,000 అంటే 13,600 రూపాయలు అయినాయి. మొత్తం ఏదైతే ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినా సరే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసినాం. మొత్తం ఏదైతే ఇది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొలుగురు కరుణాకర్ వ్లాగ్స్. చూస్తూనే ఉండండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త ఫాలో చేయండి. ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో ఈ మధ్య మీ ముందుకు రాలేదు, కొంచెం వేరే పర్సనల్స్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.